కృష్ణవేణి గారు నమస్కారం. కృష్ణవేణి గారు ఒక మాట చెప్పండి. బిల్లు పాస్ అయింది సరే, జనసేన లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. వారు పార్లమెంట్లో ఏం మాట్లాడారో, జరిగిన సంఘటనల మీద ఏం స్పందించారో నేనైతే చూడలేదు, బహుశా రేపు పత్రికల్లో వస్తుంది. బట్ నా పాయింట్ ఏంటంటే కృష్ణవేణి గారు, ఢిల్లీ వీధుల్లో ఇవాళ ఇప్పుడు కూడా రైట్ నౌ రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ అవుతుంది ఢిల్లీలో. ఎవరు మాట్లాడారని పక్కకు పెడదాం. ఈ సిజేపీ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థుల్ని ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తించి ఒకవైపు పోలీసులు కేసులు పెడుతున్నారు, కొత్త కేసులు తీసేయపోగా కొత్త కేసులు పెడుతున్నారు. మీరు ఆ విజువల్స్ చూస్తూ ఉన్నారు. అంతకంటే దారుణాతి దారుణంగా బజరంగ్ దళ్ కార్యకర్తలు ఢిల్లీ వీధుల్లో ఎవరైతే ఐడెంటిఫై కాపాడ్డారో ఫేస్ రికగ్నిషన్ ద్వారా, వీడు పలానా కాలేజీలో ఉంటాడో లేదా పలానా యూనివర్సిటీ కుర్రోడని తెలిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద వీరబాదులు బాతున్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని నువ్వు ఎందుకు వెళ్ళావు, నిన్ను ఎవరు వెళ్ళమన్నారు, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, మీకు భోజనం ఎవడు పెట్టాడని చెప్పి పిచ్చి కొట్టుడు కొడుతున్నారు కృష్ణవేణి గారు. రాజకీయ పార్టీలు, బాధ్యత కలిగిన పార్టీలు ఇలాంటి విషయాల మీద అంటే ప్రభుత్వం ఒకవైపు చర్చలు చేసి పరిష్కారం చేస్తామని చెప్పి మంత్రి రాజీనామా చేస్తారు, బిల్లు పెడతారా? ఆ ధర్నాలో పాల్గొన్న వాళ్ళ మీద పార్టీ అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘాలు దాడులు చేస్తాయా? దీన్ని ఏ పార్టీలు ఖండించవా? ఏం చెప్తారు కృష్ణవేణి గారు? సార్ నమస్తే సార్, మీకు అలాగే టీవీ వీక్షకులకు ప్యానెల్ లో ఉన్నటువంటి ఇతర సభ్యులందరికీ నమస్కారం సార్. చెప్పండి సార్. ఒక భారత పౌరురాలుగా కావచ్చు, ఒక బాధ్యత గలటువంటి ఒక జనసేన పార్టీ నాయకురాలుగా కావచ్చు, ఈ విషయాన్ని నిజంగా తప్పు చేయలేనటువంటి విద్యార్థుల మీద దాడి చేస్తే మాత్రం నన్ను ఖచ్చితంగా మేము ఖండిస్తాం సార్. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఈ ఢిల్లీలో జరిగినటువంటి నీటి పరీక్ష లీక్ పేపర్ విషయం మీద జరిగినటువంటి ఈ ఉద్యమంలో అనేక విషయాలు కూడా మహిళా జర్నలిస్టులని ఏ రకంగా ఇబ్బంది పెట్టి అక్కడి నుంచి తరిమేసినటువంటి పరిస్థితి, మహిళల పట్ల ఎలా వ్యవహరించారు అన్నది కూడా కొంతమంది సంఘ విద్రోహ శక్తులు అనేవి అక్కడ ప్రవేశించాయి. అది దేశ రాజకీయాలకు కూడా మంచిది కాదు అన్నది మాత్రం క్లియర్ గా ప్రజల్లో చర్చ జరుగుతుంది సార్. నీటి విద్యార్థులకి న్యాయం జరిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళ సైడ్ మేము నిలబడతాము. ఖచ్చితంగా మాకేంటంటే దేశ భవిష్యత్తు నిర్మాణంలో విద్యార్థుల పాత్ర చాలా కీలకమైనది. కృష్ణవేణి గారు, నా ప్రశ్న ఏంటంటే, మహిళా జర్నలిస్ట్ మీద అక్కడ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు దాడులు చేస్తే ఖండించండి. అలాగే మఫ్టీలో పోలీసులు దాదాపు 50% పోలీసులు మఫ్టీలో వచ్చి పిల్లల్ని వీరబాదుడు బాదారని చెప్తున్నారు. ఢిల్లీ డీసీపీ సుమిత్ ఝా రాజీనామా చేశారని కొద్దిసేపటి క్రితం వార్తలు వచ్చినాయి. ఆయన ప్రభుత్వం నన్ను అక్రమ కేసులు పెట్టమంటుంది, నా వల్ల కాదని చెప్పి నేను రాజీనామా చేస్తున్నానని వార్త వచ్చింది. అది ఇంకా కన్ఫర్మ్డ్గా న్యూసో కాదో తెలియదు, సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతోంది. ఇవన్నీ పక్క పెడితే ఉద్యమం అయిపోయింది. కృష్ణవేణి గారు వాళ్ళు దీక్ష విరమించారు, ప్రభుత్వం బిల్లు తెచ్చింది. ఇప్పుడు ఢిల్లీలో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళని వేటాడి కొడుతున్నారు. దాని మీద మాట్లాడండి సార్. బజరంగ దళ కార్యకర్తలైనా ఎవరైనా సరే చట్టాన్ని చేతుల్లో తీసుకునేటువంటి హక్కు ఎవరికీ లేదు. అలాంటి సడన్గా విద్రోహులుగా వ్యవహరించేటువంటి వ్యక్తులను ఎవరిని కూడా ప్రభుత్వం కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడా ఉపేక్షించదు సార్. అంటే బీజేపీ మీద ఎప్పుడు కూడా ఒక కుల ముద్రనో ఒక మత ముద్రనో వేయడం అనేది సమంజసం కాదు. ఇవాళ గౌరవ ప్రధానమంత్రి గారు పార్లమెంట్ లో లోక్సభలో లేకుండానే బిల్లు పాస్ అయింది అని చెప్తున్నారు. అక్కడ ఆయన ఉండుంటే ఇంకా చాలా బాగుండేది అని చెప్తున్నారు సార్. కానీ అక్కడ ఎగ్జాక్ట్ గా ఆయన దేశ ప్రధాని గారు అక్కడ అటెండ్ ఉంటే కనుక బిల్లు పాస్ అవ్వకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విపరీతమైనటువంటి ప్రయత్నం చేసేది సార్. కృష్ణవేణి గారు, లోక్సభలో ప్రధాని ఉంటే బిల్లు ఏ రకంటే వాళ్ళకి ప్రధాని వస్తే వాళ్ళకి 200 మంది యాడ్ అయిపోతారా? మహిళా బిల్ ఏమైంది సార్? మహిళా బిల్ ఏమైంది అంటే అక్కడ ఈగోకి వెళ్ళిపోతారు. మహిళా బిల్లుకి 2/3 మెజార్టీ కావాలి కృష్ణవేణి గారు, దీనికి సింపుల్ మెజార్టీ చాలు. సింగిల్ మెజార్టీ అయినా సరే విద్యార్థులకు న్యాయం జరుగుతుందా లేదా అన్నది మనం చూడాలి తప్ప దీన్ని కృష్ణవేణి గారు, బీజేపీ నాయకులు కూడా ఆ మాట చెప్పాలి. మీరు చెప్పారు ప్రధాని ఉంటే బిల్లు పాస్ కాదు కాబట్టి ప్రధాని సభలో లేరని మీరే చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఈగోకి వెళ్ళిపోతారు సార్. ఈగోకి వెళ్ళిపోయే డీలిమిటేషన్ బిల్లు కావచ్చు, మహిళా బిల్లులు కావచ్చు, ఎలాంటి బిల్లులను అడ్డుకున్నారైనా అలాంటి వ్యక్తి ఈ రోజు విద్యార్థులకు కూడా అన్యాయం చేయడం కోసం, విద్యార్థుల్లో ఇంకా అసంతృప్తి పెంచడం కోసం ఈగోకి వెళ్ళి ఖచ్చితంగా అక్కడ బిల్లును హోంమంత్రి గారు కూడా అందుకే లేరా? కాదు కృష్ణవేణి గారు, హోంమంత్రి గారు కూడా అందుకే లేరా సభలో? అమిత్ షా గారు కూడా లేరు సభలో.
ఒక విషయం సార్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు యూనివర్సిటీ వీసీలుగా ఉన్నారని ఆయన ఆరోపణ చేయడం జరిగింది. యూనివర్సిటీ వీసీలుగా ఉన్న వాళ్ళ లిస్ట్ బయట పెట్టమని చెప్పండి. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే ప్రతి యూనివర్సిటీలో కూడా ఉన్నారని ఆయన ఆరోపణ చేయడం జరిగింది రాహుల్ గాంధీ గారు. ఆ లిస్ట్ అంతా బయట పెట్టమని చెప్పండి. ఎక్కడో ఎవరికో ఒక అవకాశం రావచ్చు సార్, దాన్నంతా కూడా మొత్తం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే వీసీలుగా ఉన్నారన్నటువంటి తప్పుడు సంకేతాన్ని విద్యార్థులు రెచ్చగొట్టడానికి తప్ప విద్యార్థుల్లో ఒక సామాజికమైనటువంటి స్వభావాన్ని తీసుకురావడానికి కానీ నిజంగా విద్యార్థులకు న్యాయం చేయడానికి కానీ రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు